హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే ప్రెజెన్స్ 3. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వ్లాగ్ వచ్చేసి మా చిన్ను మంత్లీ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను మా బాబు బర్న్ అయినప్పటి నుండి 1 year వరకు నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అండ్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మీతో షేర్ చేస్తాను. ప్రెగ్నెన్సీ టైంలో ఫోకస్ అంతా మన పైన ఉంటుంది, బట్ డెలివరీ అయ్యాక బేబీ పైన ఇది జనరల్ గా జరిగే సిచ్యువేషనే కదా. చిన్న బంగారం మా లైఫ్ లోకి వచ్చిన టైం మాకు చాలా హ్యాపీ మూమెంట్. 7 days హాస్పిటల్లోనే గడిచాయి. పిల్లలకి మదర్ మిల్క్ చాలా ఇమ్యూనిటీ ఇస్తాయి. డెలివరీ అయ్యాక ఫస్ట్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ పిల్లలకి పాలు పట్టించడం. పుట్టిన పిల్లలకి ముర్రు పాలు తాగించడం చాలా ఇంపార్టెంట్. ఈ ముర్రుపాలు కొలెస్ట్రాల్ పిల్లలకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ పవర్ ని ఇస్తుంది. ఈ ముర్రుపాలని లిక్విడ్ గోల్డ్ అంటారు, అమృతం అని కూడా అంటారు. ఎందుకంటే పిల్లలకి సూపర్ పవర్ గా పనిచేస్తుంది, ఇమ్యూనిటీని ఇస్తుంది. మా చిన్ను బర్న్ అయ్యాక ఫస్ట్ హాస్పిటల్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్ పాలు పట్టించడం. జనరల్ గా కూడా నాతో పాటు చాలా మంది కూడా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ సిచ్యువేషన్ లో మెయిన్ గా ఏంటంటే మన నిప్పులు అనేది బయటకు కాకుండా లోపలికి ఉండడం వల్ల పిల్లలు పాలు తాగడానికి చాలా ప్రాబ్లం గా అవుతుంది. ఆ టైంలో నాకు హాస్పిటల్ నర్స్ సజెస్ట్ చేసింది, ఒక సిరంజ్ ని యూజ్ చేసి దాని ముందు భాగాన్ని కట్ చేసి మన నిప్పులకి పెట్టి కొంచెం లాగితే ఆ నిప్పులు అనేది పిల్లలు తాగడానికి వీలుగా అవుతుంది. అది కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషనే, బట్ ఆ టైంలో మనకి పిల్లలకి పాలు పట్టించాలి, వాళ్ళే ఆకలి తీర్చాలి అన్న ఆ మైండ్ సెట్ తోటే ఉంటాము. అవి పెయిన్ కూడా అసలు మనకు అర్థం కాకుండా ఉంటుంది. అలా చేయడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. ఆ టైంకి ఆ నర్స్ అలా సజెస్ట్ చేయడం వల్ల జనరల్ గా కూడా మనం ప్రెగ్నెన్సీ ఫస్ట్ మంత్ నుంచి 9 months వరకు ఏమేం జరుగుతాయి అనేది తెలుసుకుంటాం. కానీ నెక్స్ట్ బేబీ వచ్చాక ఏం చేయాలి, బేబీ అంటే ఏమేం సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలనేది కొన్ని తెలుసుకోము. కానీ ముందే తెలుసుకుంటే ఇంత సిచ్యువేషన్ కూడా రాకుండా ఉండేదేమో అనిపించింది. ప్రెగ్నెంట్ లేడీస్ కి నా తరఫున చిన్న సజెషన్, మన ప్రెగ్నెన్సీ 9 months వరకే ఏం జరుగుతుందనే కాకుండా ఆ తర్వాత బేబీ వచ్చాక ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి, బేబీ వచ్చాక ఫస్ట్ ఏం పనులు చేయాలి, ఆ పనులు ఎలా చేయాలి అనేది కూడా కొంచెం తెలుసుకొని ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది. మనకి ఆల్మోస్ట్ ఏ చిన్న డౌట్ వచ్చినా యూట్యూబ్ లో ప్రతి ఒక్క డౌట్ ని క్లియర్ చేయడానికి ఎవరో ఒకరు డాక్టర్ ఆ టాపిక్ పైన వీడియోస్ చేస్తూనే ఉన్నారు. మీకు అందులో బెస్ట్ గా అండ్ కన్వీనియంట్ గా ఉన్నది చూస్ చేసుకుని అది ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ జాండీస్. పుట్టిన ప్రతి బేబీలో జాండీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయంట. అవి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. మా చిన్నుకి జాండీస్ ఉండి ఐస్ అంతా ఎల్లో కలర్ లో అయిపోయాయి. డాక్టర్ సజెస్ట్ చేశారు ఫోటోథెరపీ చేయించాలని. డైలీ 1 hour 2 days అలా చేయించాం. జనరల్ గా నాకు తెలిసిన రీజన్ బేబీస్ కి జాండీస్ ఎందుకు వస్తాయంటే మదర్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయ్యిండి కిడ్స్ ది నెగిటివ్ ఉంటే మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. ఇంకా మదర్ది O గ్రూప్ అయ్యిండి కిడ్స్ ది AR B గ్రూప్ అయి ఉంటే కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జాండీస్ లో 2 types జాండీస్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి 3rd day స్టార్ట్ అవుతుంది. బేబీ బోర్న్ అయినా 3rd day స్టార్ట్ అయ్యి 7 days లో కొంచెం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ టైప్ వచ్చేసి బేబీ బోర్న్ అయిన నెక్స్ట్ నుంచి జాండీస్ ఉంటాయి. ఇవి మెల్లిమెల్లిగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సజెషన్ తో ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇవి పిల్లల మోషన్ అండ్ యూరిన్ లో వెళ్ళిపోతాయి. పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. మా చిన్నుని 2 days అలా ఉంచారు. పిల్లల విషయంలో ఏది నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండాలి. పిల్లలకి ఫీడింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం గమనించకుండా ఉంటే అవి ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. 7 days తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాం. ఒక రోజు చిన్ను ఉన్నట్టుండి రెగ్యులర్గా ఉండేలా కాకుండా ఈ ఈవినింగ్ నుండి ఏడటం స్టార్ట్ చేశాడు. మేబీ ఏమైనా చీమ కుట్టిందేమో ఆరు ఫుడ్ సరిపోవట్లేదేమో, అంటే ఫీడింగ్ సరిపోవట్లేదేమో అనేసి అనుకున్నాం. అయినా ఆగట్లేడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఎత్తుకొని అటు ఇటు కూడా తిప్పాము, బట్ అస్సలు ఏడుపు ఆగడం లేదు. ఏమైనా పెయిన్ వస్తుందేమో అనిపించి ఏడుపు ఆగడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక లేట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ చాలా సింపుల్ గా చెప్పాడు, మేబీ వాళ్ళకి ఏదైనా చిరాకు వచ్చినా ఆర్ స్టమక్ పెయిన్ అయినా, ఇయర్ పెయిన్ అయినా, కడుపు నొప్పి అయినా, చెవి నొప్పి అయినా వస్తే కూడా అలా ఏడుస్తారు అని చెప్పేసి ఒక సిరప్ ఇచ్చారు. హాస్పిటల్లోనే వేయమన్నారు. 20 to 30 minutes లోపలనే కూల్ అయిపోయి మంచిగా ఉండి యాక్టివ్గా ఆడుకుంటున్నాడు. అప్పుడు చెప్పారు డాక్టర్, ఏమైనా ఇలానే ఏడ్చినా ఎప్పుడైనా ఇలా చేసినా ఈ సిరప్ వేయమని. ఇక తర్వాత ఆ సిరప్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. మా చిన్ను వచ్చాక నా అటెన్షన్ మొత్తం చిన్ను పైనే, వాడే నా ప్రపంచం అయిపోయాడు. అలా చిన్ను ఏడుస్తుంటే చాలా భయం వేసింది. హాస్పిటల్కి నైటీలో వెళ్ళాను. మనం ఎలా ఉన్నాం కూడా ఆలోచించుకోకుండా వెళ్ళిపోతాము. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు చిన్న యాక్టివ్గా అలా ఆడుకుంటుంటే అది చూసి నవ్వడం, నేను నా డ్రెస్సింగ్ సెన్స్ చూసి నేను అసలు నా మొహం, నా ఫేస్ అదంతా చూసుకొని ఎంత నవ్వుకున్నాను. పిల్లలకి బాగాలేదంటే ఆ సిచ్యువేషన్ లో మన ఫోకస్ అంతా వాళ్ళపైనే ఉంటుంది. మనల్ని మనం అసలు కేర్ కూడా చేసుకోలేము. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్.
న్యూ బర్న్ బేబీస్కి కంపల్సరీ స్కెడ్యూల్ తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో ఏ వ్యాక్సినేషన్ వేయాలనేది కంపల్సరీ తెలుసుకోవాలి. నేను ఇక్కడ చిన్న టైంలో తీసుకున్న ఫోటోనే యాడ్ చేసా, ఒకసారి చెక్అవుట్ చేయండి. బేబీ బర్న్ అయిన 24 అవర్స్లో ఒక వ్యాక్సిన్ వేస్తారు. నెక్స్ట్ 6 వీక్స్ అంటే 1.5 మంత్లో, అండ్ 10 వీక్స్లో 2.5 మంత్లో, అలా కంపల్సరీ మర్చిపోకుండా వ్యాక్సిన్ చేయించాలి. 16 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళకు ఒక వ్యాక్సినేషన్ ఉంటూనే ఉంటుంది. కంపల్సరీ ఆ షెడ్యూల్ని ఫాలో అవుతూ వీళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఆ టైంలో వ్యాక్సినేషన్ వేసిన టైంలో చిన్నుకి లెగ్స్కి హ్యాండ్స్కి వేసారు. చిన్నుని ఆ పెయిన్స్ చూస్తుంటే చాలా బాధేసేది, బట్ తప్పదు కదా, వ్యాక్సినేషన్ వేయించాలి కదా. ఏఎన్ఎం సజెషన్స్తో బేబీకి ఫుడ్ అండ్ ఫీవర్ సిరప్ అండ్ వ్యాక్సినేషన్ వేసిన చోట ఐస్తో రఫ్ చేయటం అలా అన్నీ చెప్పారు. ఇంటికి వచ్చాక చిన్నుకి అదే వ్యాక్సినేషన్ వేసిన చోట కొంచెం వాపొచ్చేది, ఐస్తో రఫ్ చేస్తే పోయేది, ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చేది, లేకపోతే లేదు. నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత ఫీడింగ్, బ్రెస్ట్ మిల్క్తో పాటు సెర్లాక్ ఇచ్చేదాన్ని. ఆ టైంలో సరిగ్గా ఫీడింగ్ సరిపోకపోయడంతో అన్ని పల్సెస్ అండ్ నట్స్తో ఉగ్గు ప్రిపేర్ చేసి చిన్నుకి ఫీడ్ చేసేదాన్ని. ఆ టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటే ఎవ్రీథింగ్ విత్ వీడియోస్తో షేర్ చేసేదాన్ని. 6 మంత్స్ ప్లస్ నుంచి కొంచెం వాటర్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసాం. అప్పుడు సమ్మర్ కొంచెంగా తాగుతూనే ఉండేవాడు. నెక్స్ట్ మెయిన్గా మదర్స్ ఎక్కువగా ఫీల్ అయ్యేది బేబీస్కి టీత్స్ ఎప్పుడు వచ్చాయి, వాళ్ళు ఎప్పుడు నడిచారు, ఎప్పుడు మాటలు వచ్చాయి, ఇలా చాలా ఉంటాయి. అన్నిటికీ ఫీల్ అవ్వద్దు. నేను ఫీల్ అయ్యేదాన్ని. మా చిన్నుకి ఫస్ట్ బర్త్డే వచ్చేప్పటికి కూడా ఒకటే పన్ను వచ్చింది, అండ్ వాకింగ్ కూడా అప్పుడప్పుడే కొంచెం స్టార్ట్ అయింది, బట్ ప్రాపర్ గా కాదు. మాటలు కూడా అంత త్వరగా ఏం రాలేదు, కొంచెం టైం పట్టింది. 1 ఇయర్ లో ఏం రాలేదు, తర్వాత కొంచెంగా మెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. వరకు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, బట్ టైం రావాలి కదా నడవటానికి అండ్ మాట్లాడటానికి. అన్ని ప్రయత్నాలు చెయ్యాలి, బట్ వాళ్ళకి వచ్చే టైంలోనే వస్తుంది. కిడ్స్ తో అస్సలు కంపేర్ చేసుకోవద్దు, వాళ్ళకి ఈ టైంలో వచ్చింది, వాళ్ళకి ఈ టైంలో వచ్చింది అనేసి. అందరి ఎన్విరాన్మెంట్ ఒకేలా ఉండదు కదా, సో కంపేర్ చేసుకొని ఫీల్ అవ్వద్దు. ఆల్రెడీ చాలా పోస్ట్ పార్టం డిప్రెషన్ ఉంటుంది. బేబీ బర్న్ అయ్యాక సరిగ్గా నిద్ర ఉండదు, బేబీ పడుకున్నప్పుడు పడుకోమంటే ఆ టైంలో మనకి నిద్ర రాదు, చాలా జరుగుతూనే ఉంటాయి. బట్ మనమే కొంచెం పేషెన్సీతో ఇవన్నీ ఓవర్కమ్ చేసుకోవాలి. కుదిరినప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్ప్తో మీకు కొంచెం టైం కేటాయించుకోవాలి. బికాజ్ పిల్లలకి మనం కంటే ఎవరు బాగా చూసుకోలేరు. మనం స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉంటేనే వాళ్ళని చాలా బాగా చేసుకుంటాం. అందుకే కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ హెల్దీగా ఉండడానికి ట్రై చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. మా చెల్లిని చూస్తున్నా, తన 2 కిడ్స్తో చాలా సఫర్ అవుతుంది, చాలా స్ట్రెస్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. బికాజ్ వర్క్స్ అండ్ పిల్లలు ఉన్నంతసేపు ఉండి సడన్గా ఏడవడం ఇవన్నీ స్టార్ట్ చేసినా కానీ ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ మనలో వస్తుంది. ఈ మధ్య మా ఫ్రెండ్ కూడా చెప్పింది, తనకు కూడా చాలా డిప్రెస్గా ఫీల్ అవుతుంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఎప్పుడైనా మీరు అలా ఫీల్ అయినప్పుడు కంపల్సరీ బయటకు వెళ్ళి రావడమో, కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళ హెల్ప్ కంపల్సరీ తీసుకొని కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. కేస్ ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చే సిచ్యువేషన్ లేకపోయినా, హస్బెండ్కి కుదరకపోయినా మీరు కొంచెం వర్కర్ హెల్ప్ అయినా తీసుకోండి ఇంట్లో వర్క్స్ చేసుకోవడానికి. అలా పిల్లల అల్లరి చాలా ఎక్కువగానే ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి ఉంటే చిన్న ఆల్మోస్ట్ బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తాడు, మాక్సిమం క్లోజ్ చేసి ఉండేదాన్ని. అండ్ ఇంకా కిచెన్లో కూడా అన్నీ సదిరి పెట్టేవాడు. కొన్ని మూమెంట్స్ క్యూట్గా ఉంటాయి, కానీ అవన్నీ సదిరే లోపల ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. నేను చిన్ను గురించి చెప్పిన విషయాలలో దేని గురించి అయినా మీరు రిలేటెడ్గా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, మీరు ఏ సిచ్యువేషన్ని ఫేస్ చేశారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.